చీఫ్ ఇంజనీర్లు సిబ్బంది మొత్తము ఇరిగేషన్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని రివ్యూ చేస్తూ ఒక మంచి మాట చెప్పిండ్రు. మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజ్లో మరమ్మతు చేయడానికి ఈ వర్షాకాలం వెళ్ళిన వెంటనే మరి పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అది పత్రికల్లో వచ్చింది. అయితే రివ్యూ మీటింగ్ ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసినట్టున్నారు. దాంట్లో అది చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పుడు ఎన్డీఏసీ రిపోర్టును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టు మనకు పత్రికలో వచ్చింది. ఇక్కడే చాలా సందర్భంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం. మీకు అందరికీ తెలుసు, నేను ఎన్నో సందర్భాల్లో ఎన్డీఏసీ రిపోర్ట్ను కూడా చూపించి కూడా చెప్పినాను. ఎన్డీఏసీ చట్టాన్ని చూపించి కూడా మీకు చెప్పాను. ఇది ఆలస్యం చేయొద్దు. ఎన్డీఏసీ ఏం చెప్పింది? ఓనర్ యజమానిదే దీన్ని బాధ్యత, రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత చెప్పిందని చెప్పి కూడా నేను దాదాపు గత 9-10 మాసాలను కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నారు, మంచిది. సరే, 1,00,000 కోట్లు తిన్నారు, లేకపోతే ఘోష్ కమిషన్ రిపోర్టు, ఎన్డీఏసీ రిపోర్ట్ పైన సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఆదేశించారు. సిబిఐ కూడా పోయి చెప్పినామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న కూడా చాలా సందర్భంలో మాట్లాడారు. ఇంకా ఇప్పటికి నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము మేడిగడ్డ కుంగడం పైన ఒక కమిషన్ వేయడము, టెక్నికల్గా అది కరెక్ట్ కాదు, తుమ్మడి హట్టే కరెక్టు, ఇవన్నీ కూడా వాళ్ళు గత 2 సంవత్సరాలు సమయం తీసుకున్నారు. కమిషన్ రిపోర్ట్ వచ్చేసింది. తర్వాత దానిపైన శాసనసభలో చర్చించారు, ఏదో ఎంక్వైరీకి ఆదేశించారు. ఇంకా అయిపోయింది. అంతకంటే చేసేది కూడా ప్రభుత్వం ఏం లేదు. చేయవలసింది ఈ పని. ఏది? మేడిగడ్డ అన్నారం సుందీలలో ఏదైతే నువ్వు రిపేర్ అనుకుంటున్నావు, మా దృష్టిలో ఒక మేడిగడ్డ 3 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. మిగతా మేడిగడ్డ ప్రాజెక్టు కానీ అన్నారం సుందీల బ్యారేజీలకి ఏం కాలేదు. అయినాయని చెప్పి ఊహిస్తున్నారు. సరే, ఏమైనా అయితే కూడా దాన్ని రిపేర్ చేయండి. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది. తుమ్మడి హట్టి కానిచల్లి మేము నిర్మిస్తామని చెప్పి కూడా ఇదే రివ్యూ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా నిన్న మల్లన్న సాగర్ నీళ్ళని తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో నింపేటప్పుడు మూసి ప్రక్షాళన పేరిట చేసేటువంటి ఆ పనులలో కూడా ప్రారంభ చేసే సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు. ఏది? మల్లన్న సాగర్ కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిందని చెప్పి ఇవన్నీ చెప్పారు. దానికి నిన్న మా హరీష్ గారు చాలా డీటెయిల్గా ప్రెస్ మిత్రులకు మీకు అందరు